నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద ఆయన సైకిల్ మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆ సైకిల్ మీద వస్తుండడం జరిగింది. సో ఈయన ఎందుకు ఇట్లా వస్తున్నాడు, ఎప్పటి నుంచి వస్తున్నాడు అని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నాడో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయిరామ్. అక్కడ విజయవాడే లోకలే. మ్, వైఎస్ఆర్కి నేను వీరాభిమాని. మ్, అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా అభిమాని. మ్, ఆయన పథకాలు కానీ ఏదైనా అప్పటి నుంచి ఉన్నాను. మ్, మనిషి రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ గారు కాలం చేశారు. మ్, అయినా నేను అలా అభిమానిగా తిరుగుతూనే ఉన్నాను. మ్, ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు, మ్, నవరత్నాలు మ్, అన్నీ బాగున్నాయి. మ్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీ ఎంఎస్ఎంఈ కానీ మ్, 108 కానీ అన్ని రకాల అన్నీ బాగున్నాయి. మ్, ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అన్నీ బాగున్నాయి, ఏమి ఇబ్బంది లేదు. నవరత్నాలు పెట్టారు. మ్, ఇప్పుడు వాలంటీర్ ఉన్నారు. మ్, పొద్దున్నే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇప్పుడు 3,000 చేశారు. మొన్నగా 2,500, తర్వాత 2,750, ఇప్పుడు 3,000. అదొకటి. అన్నీ ఒకటొకటిగా అన్నీ బాగున్నాయి నవరత్నాలు. ఇప్పుడు ఇల్లుకి మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానం అని చెప్పేసి ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయనను మీరు అభిమానిస్తూనే ఉన్నారు. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రీయంగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. అంటే నేను అనేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అంత పరిపాలన, ఆయన అంత పేరు ఈయన తెచ్చుకోగలిగాడా? అవును, ఉమ్, ఏం లేదు. ఇప్పుడు వైనాట్ 175, మళ్ళీ 175 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫుల్ మెజార్టీ, ఫుల్ బంపర్గా గెలుస్తున్నాడు. ఏం ఇబ్బంది లేదు, ఏ ఆలోచన లేదు, ఏమి ఇబ్బంది లేదు, ఏం డోకా లేదు. మా జగనన్న 175, వైనాట్ 75 గెలుస్తున్నాడు. ఏం ఇబ్బంది లేదు. మీరు మళ్ళీ 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 మా జగనన్న సీఎం చూస్తున్నాం మేము. ఉమ్. మీరు మరి ఎందుకని ఇంత ఎండలో ఈ వయసులో కూడా సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం అవసరమా? అది ఏంటంటే నాకు ఆయన మీద అంత అభిమానం వచ్చింది. ఎందుకనో ఏంటో ఉమ్, ఆ నంద్యాల వెళ్ళాను. ఉమ్, అప్పుడు ఉపాధిగా ఆ, తిరుపతి చక్రమోహన్ రెడ్డి గారు ఉమ్, ఉపాధికి వెళ్ళాను. అక్కడ ఇలానే తిరిగాను, మొత్తం అన్ని సెంటర్ తిరిగాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తప్పుడు దోలతంలో వెళ్ళాను. మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు త్వరగా విడుదల అవ్వాలని ఇలానే వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా దోగ తిరుమల ఉమ్. మొక్కున్నాను నేను. ద్వారకా తిరుమల దోగ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఉన్నారా? ఉం? ఉమ్, వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఇదే పెద్ద సైకిల్ మీద. యాత్ర, సైకిల్ యాత్ర ఉమ్, అన్నీ చేశాను. అన్నీ బాగున్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అదే కోడికెత్తప్పుడు ఇక్కడ విజయవాడ వస్త్రాత పైకి ఎక్కాను. అన్నీ చేసి అన్నీ బాగున్నాయి. అసలు ఇది ఏంటి ఎప్పుడు మొదలైంది బాబాయ్ మీరు ఇట్లా సైకిల్ మీద రావడం అనేది? ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు వచ్చిందంటే నాకు ఆయన చేసే పథకాలు కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన విధానం కానీ, అన్ని రకాలు కానీ నాకు ఎందుకు నచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి షాపు కానీ ఏదైనా వర్క్ చదివి పెట్టడం, ఇలా తిరగడం. ఒకటే నా బాధ ఏంటంటే నేను జగనన్న దృష్టిలో పడాలి, ఇంకొక పడలేదు. కార్యకర్త సమస్యలు ఉన్నాయి, కార్యకర్త మీటింగ్ పెట్టాలి జగనన్న. కార్యకర్త సమస్య పెడతా అన్నారు, ఇంట్లో పెట్టలేదు. మళ్ళీ రేపు మాపం ఎలక్షన్ వస్తున్నాయి, రేపు మళ్ళీ సీఎం అవుతున్నారు, అప్పుడే పెట్టాలి. అవుతారంట నా సీఎం మళ్ళీ? డెఫినెట్గా అవుతారు. ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అంటారా? అంటే ఎంతసేపు నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు కాకుండా కార్యకర్తగా పట్టుకుంటే ఆయనకి ఇప్పుడు 130 అనుకున్నారు, 170 గ్యారంటీకి వస్తాయి. అయితే 140 ఇప్పుడు గెలిచేది వైసీపీ గెలిచేది, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కార్యకర్తలు చూస్తుంటే వాళ్ళ సమస్యలు బాధ పడుతుంటే అది కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు
వయసులో ఇలా తొక్కడం వల్ల మోకాలు నొప్పులు కానీ ఎండకు అలసిపోతూ ఉంటారు. అవును. ఇప్పుడు మరి మీకు ఈ ఎండ పట్టిన ఏమన్నా అయితే అదేంది ఇంట్లో పరిస్థితిని ఆలోచించారా మీరు? ఎలాంటి ఫలితం లేకుండా ఇలా చేస్తున్నారు కదా. ఫలితం లేదు, ఆ, ఏం లేదు. ఎంతసేపటికి ఆ ఎమ్మెల్యే ఆ మినిస్టర్ తప్ప మమ్మల్ని కార్యకర్త పడుచుకున్న పాపం ఎవరు లేడు. మరి ఎందుకు మళ్ళీ అయినా కష్టపడుతున్నారు? మళ్ళీ కష్టపడుతున్నా. ఎందుకు? అంతే, అది అభిమానం నాకు మనసు ఒప్పటంలా ఆగిపోదామని. జగన్ గారికి సపోర్ట్ చేద్దామని అవును, వాళ్ళు జగన్ పట్టించుకోకుండా మీరే అది పట్టించుకుంటారా? పట్టుకునే మన యాత్ర మన పని మంది, నా యాత్ర ఇది. మీరు పని చేసుకుంటా సెలవులు పెట్టి ఇలా వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు? ఇప్పుడు కంటిన్యూ. ఇప్పుడు మామూలుగా అయితే అప్పుడు సెలవు పెట్టి తిరుగుతూ ఉంటాను. ఆయన అభిమానిగా ఆయన ఫోటో పెట్టుకొని జెండా పెట్టుకొని చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మొత్తం మీద ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఒకటి నంద్యాల, ఆ, నంద్యాల నుంచి పక్కన టెంపుల్ ఉంది అక్కడ. యాగంటి ఆ, యాగంటి ఉమ్, పక్కన అక్కడ నంద్యాల నుంచి అక్కడికి టెంపుల్కి వెళ్ళాను. ఉమ్, అక్కడ చాలామంది ఆశ్చర్యపోయారు బాగా. ఉమ్, ఆ టెంపుల్ కట్టడానికి కనీసం 2-4 గంటలు పడుతుంది. ఉమ్, మళ్ళీ దాగుతున్నాం కదా. ఉమ్, ఇక్కడ ఇంకా పక్కన మంగళగిరి, ఉమ్, మంగళగిరి కొండపై తీసుకెళ్ళాను. లక్ష్మీనరసింహ గుడికి వెళ్ళాను. ఆ. అన్ని గుళ్ళకి, అన్ని టెంపుల్కి, అన్ని ఊర్లకి తిరుగుతూ ఉంటాను ఆయన కోసం నేను. ఏది జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి బాగుండాలని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం సీఎం అవ్వాలని. 170, 175. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా, గెలవడం కష్టమే అని చెప్పేసి అంటున్నారు మీరు. ఏం లేదండి, ఉమ్, ఏం లేదండి. వాళ్ళు కలిసినా గెలవలేరంటారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విజయవాడ పోటీ చేసినా గెలవడం, మేమే గెలిచేది. ఉమ్. ఇప్పుడు విజయవాడ ఈ కృష్ణా జిల్లాలన్నీ కూడాను టీడీపీకి సపోర్ట్గా ఉన్నాయంటున్నారు కదా. ఏం లేదండి, ఉమ్, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ జిల్లా, ఒకటి కృష్ణా జిల్లా. అక్కడ 7, ఇక్కడ 7, 14 పక్క మాకు వచ్చేస్తాయండి. ఉమ్. పక్క మాకు వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఇదే మాట టీడీపీ కూడా చెప్తుంది కదా. వాళ్ళు చెప్పుకుని ఏముంది, చెప్పుకోలే బాగుండదు కదా, చెప్పుకుంటా పోవడం అంతే. మీరు విజయవాడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ మెయిన్గా విజయవాడ తూర్పులో కానీ ఇక్కడ సెంట్రల్లో కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా ఇక్కడ నుంచి? 3 గెలుసండి, విజయవాడ 3 ఉన్నాయి, 3 పక్క గెలుస్తారు, ఏమి ఇబ్బంది లేదు. సో మీరు ఆశించేది ఏంటి అసలు? నేను ఆశించలేదు ఒకటే, నేను చెప్పానుగా, మళ్ళీ చెబుతున్నా. మా జగన్ అన్న కార్యకర్త ఒకసారి సమావేశం పెట్టాలి. ఒక బాధ సమస్య పెట్టాడు, కార్యకర్త సమస్యలైనా బాధ చెప్పుకుంటారు. ఇంతవరకు పెట్టలేదు. అది ఇప్పుడు ఈ ఎన్నికలకే కాకుండా లాస్ట్ ఎన్నికలకు కూడా తిరిగారా మీరు? తిరిగాను. ఉమ్, లాస్ట్ ఎన్నికలు మొత్తం తిరిగాను. ఉమ్, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస నాయకు కూడా తిరిగాను, సీఎం కోసం తిరిగాను. ఉమ్, ఒక నిద్ర లేదు, ఒక రెస్ట్ లేదు, అలా తిరిగాను. ఉమ్, పోయినసారి ఎలక్షన్లో, ఉమ్, అది 2019 ఎలక్షన్లో ఉమ్, అసలు ఇంకెప్పుడు తిరుగుతూనే ఉంటాను నేను. ఆ, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఉమ్. ఒక జిల్లా లేదు, ఒక విలేజ్ లేదు. మీకు భోజనం ఎట్లా, ఇదంతా ఎట్లా, ఏంది పరిస్థితి? భోజనం అంటే అభిమానం ఉంటుందిగా, అది తీసుకెళ్ళి అర్థం ఉంటుంది. ఇక్కడ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివేడు ఒక్కటి లేదు. కాబట్టి మీకు ఫోటోలు చూపిస్తాను. నేను చెప్పడం కాదు, ఫోటోలు అక్కడ ఉన్నాయి, తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్క పార్టీ అభిమానం కానీ, వైఎస్ అభిమానం కానీ ఎవరో ఒకరు ఆ వదిలినప్పుడు ముందే పిలవడం, మన చూడటం, ముందే కబురు వెళ్ళిపోద్ది. అలాగా తిరుగుతూ ఉంటాను. మెసేజ్ నాకు చూసి వెళ్ళిపోద్ది మెసేజ్. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అని? ఎలాంటి నాయకుడు? ఎలాంటి నాయకుడే, మంచి నాయకుడే. అంటే మాయి మేము చెప్పకూడదు. మామూలుగా ఆయన ఇక్కడ మీరు చూసారు కాబట్టి ప్రజలతో మమేకమై ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పడు కదండి. ఇప్పుడు సెంట్రల్ చూడండి, సెంట్రల్ నియోజకవర్గం చూడండి, తండోకి వస్తున్నారు. ఆడవాళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు అందరూ ఆదిస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన బోండా అమ్మ గారిని తట్టుకొని గెలవగలరా ఇక్కడ? బోండమ్మ లేదు, ఇంకొక అమ్మ లేదు, ఎవరైనా సరే వెల్లంపల్లి శ్రీనివాసం ముందు ఆయన గెలుస్తాడు. ఆయన అక్కడ గెలిచే అవకాశం గెలిచే అవసరం ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మీరు మొత్తానికి ఇంత కష్టపడుతున్నారు, మీరు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తే బాగుంటుంది. అది అవును, అదేనండి.
ఒక కష్టం ఇది. మీ మీ మీరు మీ ఇవాళ మీ నిన్న మీడియా నుంచో మీ కాకుండా మీడియా ద్వారా నేను కూడా అడుగుతున్నాను, ఒక్కసారి ఆ జగనన్న సీఎంగా కలిస్తే కలవాలని వేడుకుంటున్నాం మీ మీడియా ముందా. జగన్ గారిని కలవాలని ఉందా మీకు? ఆ? మీకు ఓడిపోయి గెలుస్తాను, సీఎం ఆయన గెలుస్తాను, సీఎం కాగానే కలుస్తాను, కలవాలి. అదే మీరు ఆయనని కలవాలని ఉంది కోరిక. నా కోరిక. సో మీరు ఇంత కష్టపడేందుకు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కలిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం ఈ అవును. వీడియో ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా.